నరేంద్ర మోడీ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్, అది ఏమి దాచుకునేది లేదు. కానీ ఈ పెద్ద ఐడియాస్ దానివల్ల కష్టం వస్తుంది కదా. ఒక డిమానిటైజేషన్ అనుకోండి, ఎవరికి చెప్పకుండా ఫామ్ చక్కగా దీనికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన డిబేట్ మారుమూలను కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ డిబేట్ అవినా కరెక్ట్ అవినా అవ్వకపోయినా మన మిత్రులు చెప్పిందే ఐ రెస్పెక్ట్. అయినా ఒక డిబేట్ అయిపోయింది కదా, ఇంపాక్ట్ వస్తుంది. అంత ఈజీగా సీట్లు పెంచేసి మీకేం బాధ లేదు, మీకు సీట్లు పెరుగుతాయంటే ఇది మరి ఐ ఫీల్ వెరీ సాడ్. మన ఇంటెలిజెన్స్ ఇన్సల్ట్ అవుతుంది. మీరు అన్న మాట తెలుగు రాష్ట్రాలకు 40 నుండి 50 అవుతాయి, ఉత్తరప్రదేశ్కి 80, 120 అవుతాయి. అలాగా అందువలన ఇది దేశానికి ఇది అనవసరమేమో. నేనేమనుకుంటున్నానంటే 543, 560 తర్వాత ఇందాక మిత్రులు చెప్పింది ఒకటి చెప్తున్నా, కొత్త చట్టం తీసుకొస్తే దాంట్లో రొటేషన్ పెట్టి రొటేషన్ స్టేట్లో ఫ్రీజ్ చేస్తారా, పార్షియల్ ఫ్రీజ్ చేస్తారా, అది మనం చూడాలి. రెండోది దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 20 లక్షల ఓట్లు ఉండాలంటారా, 10 లక్షలు అంటారా, అవన్నీ అప్రోర్ వస్తుంది కంట్రీ. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 2029కి ఆ మహిళా బిల్లు రిజర్వేషన్ కూడా చేయాలి 1/3. సెన్సస్ అంత పెద్ద పని కాదు. పూర్వం ఏదో కాగితాలు పట్టుకుని వెళ్ళేవారంతా కంప్యూటర్స్ మీద వచ్చేస్తారు. సెన్సస్ అంత పెద్ద ఎక్సర్సైజ్ కాదేమో అనుకుంటున్నా. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అనవసరం ఎక్సెసివ్గా చేస్తే ఈ డెమోక్రసీకి లోటు జరుగుతుంది. ఎందుకంటే పెద్ద చేంజెస్ వస్తే నాకేదో పోతుంది నేను అనుకుంటా. నాకు 1000 రూపాయలు జీతం, మీకు 2000 రూపాయలు జీతం, నాది 100 రూపాయలు పెరిగింది, మీకు 200 పెరిగింది అనుకోండి, మీకు నాకు తేడా పెరిగిపోయింది కదా. మీరు అనొచ్చు మీకు పెంచారు కదయ్యా అనొచ్చు, కుదరదు. అది పబ్లిక్ మైండ్లో సెంటిమెంట్ చాలా ఇంపార్టెంట్, అది రెస్పెక్ట్ చేయాలి. అది పార్లమెంట్ స్ట్రెంగ్త్. తర్వాత ఒక లాస్ట్ పాయింట్ చెప్తున్నా ఫ్రెండ్, కాలిఫోర్నియాకి 6 కోట్ల ఓటర్స్ ఉన్నారు, 2 సెనేటర్స్. చిన్న రాష్ట్రం 1,50,000 ఓటర్స్ ఉన్న వాళ్ళు కూడా 2 సెనేటర్స్. 250 సంవత్సరాలు బట్టి అలాగే నడుస్తుంది. విషయం చెప్తున్నా, పాలిటిక్స్ డెమోక్రసీ కొన్ని ఇల్లాజికల్ థింగ్స్ ఉంటాయి. లాజిక్ కాదు కదా అని మీరు అంటారు, నెంబర్కి ఇవ్వాలి, అవ్వదు. ఈ పాలిటిక్స్ చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. 75 సంవత్సరాలే అభివృద్ధి మంది, ఎన్నో సంవత్సరాలు కాదు, 2-3 జనరేషన్స్ డెమోక్రసీ. బ్రిటిష్ 400 సంవత్సరాలు, ఫ్రెంచ్ 200 సంవత్సరాలు. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇది ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్స్ పెద్ద చేశానని చెప్పటం ప్రమాదం వస్తుంది, ఆలోచనలో ప్రమాదం వస్తుంది అని మాత్రం నేను భావిస్తాను. రైట్. ఇక మనం తులసిరెడ్డి గారు చెప్పిన దాంట్లో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, సరే అది అవుతుందా లేదా, ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు అన్నది అది ఎంతవరకు ఒకటి. తర్వాత రెండోది, అనవసరంగా దీన్ని బేస్ చేసుకొని దక్షిణం ఉత్తరం అనవసరమైన లేనిపోని ఈ భావోద్వేగాలు భావజాలాలని మాట్లాడుకోవడం అంత తెలివైన పని కాదు అన్నది ఐ టు అగ్రీ విత్ యూ తులసిరెడ్డి గారు. కానీ ఎవరికి వాళ్ళు తమ రాష్ట్రంగా తీసుకున్నా కూడా ఇదే గనక జరిగితే డిమాండింగ్ పవర్ అనేది ఇప్పటికే చిన్న రాష్ట్రాలు అయితే డిమాండింగ్ పవర్ తక్కువ ఉంటుంది, పెద్ద రాష్ట్రాలు అయితే డిమాండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి ఈజీ అవుద్దని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా రాష్ట్రం నుంచి ఒక నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ పార్లమెంట్ ఎక్కువ ఉంటే అక్కడ కొంచెం డిమాండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అనేది అయితే కొంత వాస్తవమే కదా. సో ఈ పరిస్థితుల్లో ఇదే గనక జరిగితే రేపు నంబర్ తగ్గిపోతే దక్షిణ భారతమా ఉత్తర భారతం పక్కన పెడదాం, ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకుందాం, పోనీ తమిళనాడు రాష్ట్రం అనుకుందాం, ఆయా ప్రాంతాల వారీగా నంబర్ తగ్గడం అంటూ జరిగితే వాళ్ళ డిమాండింగ్ పవర్ తగ్గుతుందనే ఆందోళన ఉండడం సహజం కదా. ఇది ఎలా ఉంటుందనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం కదా అని కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఉంటే, అప్పుడు మోడీ గారు ఏమన్నాడు, జనసంఖ్య మీద ఎంత జనం ఉంటే అంత పవర్ ఇవ్వాలన్న దానికి వాళ్ళు ఒపోజ్ చేస్తున్నారు కదా. ఆయన కూడా ఒప్పుకున్నాడు అది కరెక్ట్ థియరీ కాదని. జనం ఉంటేనే నీకు సీట్లు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని ఆయన ఒప్పుకున్నాడు ఓ 3-4 నెలల క్రితం. సో ఇలాంటి పరిస్థితుల్లో నంబర్లు ఇంక్రీజ్ చేస్తాం కదా. అమిత్ షా గారు ఏమన్నారంటే మన కోయంబత్తూరులో ఈ గొడవలో, అయ్యోయో ఏ రాష్ట్రానికి సీటులు తగ్గవు, మీరేం బాధపడద్దు, మీ తమిళనాడుకి 39 ఉన్నాయి, 42, 45 అవుతాయి. తెలుగు రాష్ట్రాలకి 42 ఉన్నాయి, 50, 30, 46 అవుతాయి, తగ్గవు ఎక్కడో. అది చాలా పొరపాటు మాట. ఎందుకంటే మొత్తం సీట్లు 750 అవ్వాక ఉత్తరప్రదేశ్కి 80 నుంచి 120 అవుతాయి అనుకోండి. తెలుగు రాష్ట్రాలకి 42 నుంచి పెరిగినాయి, 60 అవని.
అంటే ఇప్పుడు గ్యాప్ ఎంత అయిపోయింది? తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి మనకున్న గ్యాప్ 38 సీట్లు, కొత్త దాంట్లో 60 సీట్లు గ్యాప్. అవును. సో ఆ గ్యాప్ చాలా మంది ఏమంటున్నారంటే ప్రపోర్షనల్ గా చేస్తామండి, ప్రోరేటా అన్నారు అమిత్ షా గారు. ప్రోరేటా అంటే నీ సంఖ్య బట్టి మొత్తం సీట్లు 700 సీట్లు తీసుకుంటాం, 650 తీసుకుంటాం, ఇంకా సంఖ్య ఫిక్స్ అవ్వలేదు. ఇంకా ఫిక్స్ చేశాక నీ జనాభా తరఫున ప్రోరేటా, నీకు 5 కోట్లు ఉంటే నీకు అన్ని సీట్లు వస్తాయి, 10 కోట్లు. తప్పేంటి? చాలా న్యాయం కదా. చాలా తప్పు. ఎందుకంటే మీరు పెంచినా నాకు ఆంధ్రప్రదేశ్కి 25 నుంచి 30